హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాహుల్ చౌదరి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెకి సంబంధించిన ఎన్నో సమస్యలు వింటూ ఉన్నాము. అసలు ఎందుకు హార్ట్ అటాక్స్ ఎక్కువ అయ్యాయి, ఎటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్స్ వస్తాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. సార్, నార్మల్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. రీసెంట్గా చూసుకుంటే మనము 10th క్లాస్ స్టూడెంట్స్లో కూడా క్లాస్ జరుగుతున్నప్పుడు మిడిల్లో పడిపోవడం అలా జరుగుతుంది. సో మెయిన్ రీజన్స్ ఏమై ఉంటుంది సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ అనేది వేరండి, కార్డియాక్ అరెస్ట్ అనేది వేరు. ఓకే. సో మీరు చెప్తున్నది ఏదైతే ఉందో 10th క్లాస్ పిల్లవాడు కింద పడిపోయి అవటం అనేది కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అనేది పని చేయకపోవటం, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఆ పని చేయకపోవటం అనేది రకరకాల కారణాల వల్ల చూస్తాం. ఒకటి, హార్ట్కి వెళ్ళే రక్తంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, హార్ట్ మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, హార్ట్లో ఉన్న వాల్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, హార్ట్కి వెళ్ళే కరెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఈ వీటిల్లో దేంట్లో అయినా ప్రాబ్లం ఉంటే కార్డియాక్ అరెస్ట్ అనేది అవుతుంది. హార్ట్ అటాక్ అంటే కేవలం హార్ట్కి వెళ్ళే రక్తం తగ్గటం వల్ల వచ్చే ప్రాబ్లం, లేదా రక్తం ఆగిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అంటాం అన్నమాట. సో ఈ హార్ట్ అటాక్ అనేది మీరు అన్నట్టు ఒకప్పుడు బాగా వయసు ఉన్న వాళ్ళల్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, అంటే లైక్ 60 years 70 years. బట్ ఇప్పుడు రాను రాను చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తున్నాం అనమాట. 30 years 40 years అలాగా హార్ట్ అటాక్స్ కూడా చూస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్డియాక్ అటాక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఉంది కాబట్టి, సో సిపిఆర్ అనేది కార్డియాక్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే సిపిఆర్ ఇస్తే హెల్ప్ అవుతుందా సార్ మళ్ళీ హార్ట్ రీపంప్ అవ్వడానికి? సిపిఆర్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఎసెన్షియల్ లైఫ్ స్కిల్ అండి. అది బోత్ డాక్టర్స్, నాన్ డాక్టర్స్, నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు, యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సిపిఆర్ అనేది నేర్చుకోవటం వెరీ ఇంపార్టెంట్. దాని అవసరం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. జనరల్గా సిపిఆర్ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే కార్డియాక్ అరెస్ట్ అయిన సిచ్యువేషన్స్లో కానీ సందర్భాల్లో కానీ ఈ సిపిఆర్ అనేది చేస్తాం. ఈ సిపిఆర్ బేసికల్లీ ఏం చేస్తుందంటే హార్ట్ అనేది అరెస్ట్ అయినప్పుడు, అంటే పంపింగ్ చేయనప్పుడు, పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇచ్చే కంప్రెషన్స్ వల్ల హార్ట్ చేసే పనిని మనం మన చేతుల ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి అలా కంప్రెషన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే హార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ కానీ, ఏదైతే డ్యామేజ్ అయ్యి మిగిలిపోయిన మజిల్ ఉందో ఒక్కొక్కసారి అది కూడా నార్మల్గా ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సిపిఆర్ చేయటం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి హెల్ప్ వచ్చే వరకు, అంటే హాస్పిటల్కి వెళ్ళే లోపు కానీ, ఒక అంబులెన్స్ వచ్చే లోపు కానీ మనం వీ కెన్ బీ ఏబుల్ టు సేవ్ సమ్ టైం. ఎందుకంటే హార్ట్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ ఇస్ టైం. సో ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత. ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత జనరల్గా బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది ఆగిపోద్ది. మన బ్రెయిన్ 5 minutes కన్నా ఎక్కువ ఆక్సిజన్ అందకపోతే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే ఏం చేసినా బ్రెయిన్ నార్మల్ అయ్యే అవకాశం ఉండదు పంపింగ్ లేకపోతే. సో మెయిన్గా ఈ సిపిఆర్ యొక్క ముఖ్య అవసరం, అంటే మెయిన్ యూజ్ ఏంటంటే బ్రెయిన్కి అండ్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చేయటం. దాన్ని సిపిఆర్ వల్ల మనం కొంతవరకు అచీవ్ చేయొచ్చు. ఓకే సార్, అంటే హార్ట్ అటాక్ వచ్చేక ముందు మనకి ఏమైనా ఎర్లీ సైన్స్ ఏమైనా చూపిస్తూ ఉంటుందా సార్? సో డెఫినెట్లీ కొన్ని సైన్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చే ముందల కొంతమందికి అన్ఫార్చునేట్గా ఏమీ లేకుండా కూడా వస్తుంది. అంటే నేను నిన్న మొన్నటి వరకు నార్మల్గా ఉన్నాను, ఇందాకటి వరకు నార్మల్గా ఉన్నాను, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, అలాంటి కేసులు చూస్తాం. కొంతమందికి ఏంటంటే నడిచే కొద్దీ ఆయాసం రావటం, నడిచే కొద్దీ గుండెల్లో నొప్పి రావటం, లేదా త్వరగా అలసిపోవటం కొంచెం పని చేసిన, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు కొన్ని ముందరగా వస్తూ ఉంటాయి. జనరల్గా షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, ఎవరికైతే ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం అనేది ఆల్రెడీ ఉందో, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫస్ట్ ఇమీడియట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఓకే. సో అంటే హార్ట్ అటాక్ అనేది జెనెటికల్గా వస్తుందా సార్? అంటే పేరెంట్స్ జెనెటికల్గా వచ్చే అవకాశం ఉందండి. సపోజ్ ఇప్పుడు మీ పేరెంట్స్కి హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కి, అంటే పిల్లలకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం దాదాపు 40% ఉంటుంది అన్నమాట. హార్ట్ అటాక్ అనకూడదు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనాలి, అంటే రక్తనాళాల్లో పూడికలు. సో మన పేరెంట్స్కి వస్తే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇంకొంచెం జాగ్రత్తగా లైఫ్ స్టైల్ని, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మాడిఫై చేసుకుంటూ ఉండాలి.
ఓకే సార్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి స్టంట్స్ వేస్తూ ఉంటారు. అసలు ఈ స్టంట్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో స్టంట్స్ వేస్తారు సో స్టంట్ అనేది ఒక మెటల్ అండి. ఓకే. మెటల్ అంటే అలాయ్స్, కోబాల్ట్, క్రోమియం వీటితో తయారు చేస్తారనమాట. సో ఈ స్టంట్ అనేది ఏం చేస్తుందంటే, హార్ట్ అటాక్ అంటే రక్తనాళాల్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి ఆ పూడికల్ని ఫస్ట్ బెలూన్ పెట్టి ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి పూడుకుపోకుండా ఈ స్టంట్ అనేది పెడతారు. అంటే అదొక సిలిండర్. ఆ సిలిండర్ ఇట్లా మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా లోపల మనం ఒక మెటల్ని డిప్లాయ్ చేసి వస్తాం అన్నమాట. దాన్ని స్టంట్ అంటాం. ఓకే, అంటే అది కొన్ని మంత్స్ తర్వాత రిమూవ్ చేసా లేదా లైఫ్ లాంగ్ ఇంకా దాన్ని జనరల్గా లైఫ్ లాంగ్ అండి. అది ఒకసారి పెడితే అది ఇంకా మన బాడీలో లైఫ్ లాంగ్ ఉంటుంది. బాడీ కూడా దానికి అలవాటు చేసుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు హార్ట్ ఇంప్లాంటేషన్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు సార్? ఓపెన్ సర్జరీ అనేది, హార్ట్ ఓపెన్ సర్జరీ. సో హార్ట్ ఓపెన్ సర్జరీ అనేది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో బ్లాక్స్ ఉంటే దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారండి. ఈ స్టంట్లు అనేది కనుక్కోక ముందులో ఇదివరకు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ పూడికలు ఏదైతే ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్కి ఓపెన్ హార్ట్ సర్జరీ బెటర్. అలా అని అందరికీ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. డాక్టర్ డిసైడ్ చేస్తారు అనమాట, వీళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ బెటర్, వీళ్ళకి స్టంట్ బెటర్ అనేది మనం పేషెంట్ టు పేషెంట్ మనం డిసైడ్ చేసుకొని చేస్తాం అనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బేసికల్లీ బైపాస్ సర్జరీ అని మీరు అందరూ వినే ఉంటారు. సో బైపాస్ సర్జరీ అంటే ఎక్కడైతే పూడిక ఉందో పూడిక దాటి కాళ్ళల్లో నుంచి కానీ చేతుల్లో నుంచి కానీ నరాలు తీసుకొని బైపాస్ చేస్తారు. సో అలాగా పూడికల్ని బైపాస్ సర్జరీ ద్వారా తీస్తారు. దాంతోపాటు హార్ట్ వాల్స్ను కూడా బైపాస్ సర్జరీ ద్వారా మారుస్తారు అన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా కూడా ఈ హార్ట్ వాల్స్ అనేది మార్చడం మనం చూస్తున్నాం. ఓకే సార్, నార్మల్గా హార్ట్ స్టంట్ వేసిన తర్వాత డాక్టర్స్ అయితే స్మోక్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవద్దు అంటారు. బట్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు, అంటే రెగ్యులర్గా కాకపోయినా ఏదైనా అకేషనలీ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. సో అకేషనలీ అయినా ఆల్కహాల్ తీసుకోవచ్చా సార్? స్మోకింగ్ అనేది స్టంట్ వేయకముందు స్ట్రిక్ట్లీనో, స్టంట్ వేసిన తర్వాత స్ట్రిక్ట్లీనో. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డ్రెడ్ఫుల్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్. సో ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా మానేయటం బెటర్. ఆల్కహాల్ అనేది మిక్స్డ్ పిక్చర్ అండి. ఇది వరకు కొన్ని స్టడీస్ వచ్చి కొంత వైన్ అలాంటివి తీసుకుంటే మంచిది అని చెప్పేవి. లేటెస్ట్గా కొన్ని స్టడీస్ వస్తున్నాయి అసలు ఆల్కహాల్ మంచిది కాదని. బట్ మెడికల్ గైడ్ లైన్స్లో అయితే మనకి ఎక్కడ 100% ఆల్కహాల్ ఆపేయండి అని అన్ఫార్చునేట్గా లేదు. బట్ యాజ్ అ డాక్టర్ వాట్ వీ వుడ్ సజెస్ట్ ఇస్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్, ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ అంతే.